మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
గ్రామాలు అభివృద్ధిలో పయనించాలంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను చేపట్టడానికి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ సచివాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సర పనుల గుర్తింపుకు ప్రణాళిక ప్రక్రియ మీద గ్రామ సభ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తొమ్మండ్రు భూపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో 547 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రగడవరం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడానికి గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రజలందరూ కృషి చేయాలని చెప్పారు. డెంగ్యూకు సంబంధించిన కేసులు నమోదవుతున్న దృష్ట్యా గ్రామస్తులందరూ అప్రమత్తమై వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రగడవరం గ్రామ పంచాయతీల్లో గ్రామ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి గ్రామ పంచాయతీలు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బి మోహన్ మురళీధర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సో అది మనకి గ్రామ సభలో చాలా అంశాలు ఉన్నాయి. ఫస్ట్ అంశాల్లో మనం ఇంకా అక్కడికి ఆగి ఉన్నాము. ఫస్ట్ బేసిక్ మీరు ఎవరెవరు ఉన్నారో, ఎన్రోల్ అయ్యి నమోదై ఉన్నారో ఎన్ఆర్హెచ్ఎస్ కలుపుకొని కింద మీకు కొన్ని రైట్లు ఉన్నాయి. మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరు ట్రై చేస్తున్నారో అమ్మాలకి లేదు, ఇది తప్పు, మా కలెక్టర్ వాళ్ళ పేరు లాగా చెప్పాలని మీరు ధైర్యంగా చెప్పడానికి మీకు కొన్ని పాయింట్లు తెలియాలి. అది ఒకసారి పీడీ గారు చెప్పిస్తారు. అది ఫస్ట్ మీ అందరూ తెలుసుకోండి. మీకు కొన్ని రైట్లు ఉన్నాయి, అది ఏంటో మన పీడీ గారు ఇప్పుడు చెప్తారు. అంటే మనకు కూడా ఒక బడ్జెట్ ఉంటుంది కాబట్టి వేజ్ ని బట్టి మెటీరియల్, ఆ మెటీరియల్ బడ్జెట్ లోపలనే ఇప్పుడు జస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. నీడ్స్ ఏమున్నాయి గ్రామంలో. ఇందాక మేడం చెప్పినట్టుగా స్వర్ణ గ్రామం చేయడానికి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి. అందులో ఎన్ఆర్జీఎస్ కూడా దానికి దోహదపడుతుంది. కనెక్టివిటీ రోడ్స్ కానీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కానీ, హార్టికల్చర్ కానీ, ఈ వాటర్ కన్జర్వేషన్ లో కానీ, అంటే స్వర్ణ గ్రామ పంచాయతీ లక్ష్యాలు ఏమున్నాయో దాంట్లో కొన్ని చేరడానికి నరేగా ఉపయోగపడుతుంది. నీడ్స్ ఐడెంటిఫై చేస్తాం. పర్పస్ మనకు ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మేము ఏం చేసామంటే ప్రయర్ గానే ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ని పబ్లిక్ తో కూర్చొని కొంత ఐడెంటిఫై చేయమన్నాం. వాళ్ళు కూడా కొంత చేస్తుంటారు. ఎనివే వాటిని కూడా ప్రజెంట్ బిఫోర్ ది పబ్లిక్. అండ్ ఇంకా ఏమైనా వాళ్ళు ఇంకా చెప్పే ఉంటే అవి కూడా మనం నోట్ చేసుకుని మొత్తం అన్ని కంపైల్ చేసి వాటిని మినిట్స్ లోకి తీసుకొద్దాం. సార్ ఐడెంటిఫై చేసినవి రైట్. సో ఇప్పుడు ఐడెంటిఫై చేసినవి ఓకే చేయండి. నీటి వనరులను భావితరాల అవసరాలకు సమృద్ధిగా అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇదే సంకల్పంతో సాగు, ఇతర అవసరాల నిమిత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. ఏలూరు 50వ డివిజన్లో అమృత్ పథకంలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 37.5 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రయల్ రన్ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే చంటికి అధికారులు, ఇంజనీర్లు మ్యాప్ సహాయంతో ట్రయల్ రన్ ఆపరేషన్ విధానాన్ని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018లో గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నీటిని వృధా కానివ్వరాదనే సదుద్దేశంతో అమృత్ పథకంలో భాగంగా ప్రారంభమైన ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా నత్తనడకన సాగాయని చెప్పారు.
తిరిగి తన హయాంలో మళ్లీ ఆ పనులకు మోక్షం కలిగించి ప్లాంట్ సేవలను ప్రజలకు కానుకగా అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. తమ్మిలేరును ఆనుకుని ఉన్న 6 డివిజన్ల పరిధిలో ఈ ప్లాంట్ ద్వారా మురుగునీరు సేకరణకు చర్యలు చేపట్టి ఆ నీటిని శుద్ధి చేసి సాగు, ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దాదాపుగా 90 రోజుల పాటు ట్రయల్ రన్ పనులు సాగుతాయని అన్నారు. మరో 6 నెలల కాల వ్యవధిలో ఈ ప్లాంట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో మరి నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు 2018లో 5th LD మురుగునీటి శుద్ధి ప్లాంట్ని మరి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మరి దాని ట్రయల్ రన్ ఇవాళ వేయటం జరిగింది. దీన్ని 90 రోజుల పాటు ట్రయల్ రన్ చేయవలసిన అవసరం ఎంత ఉంది. లోగడ 5 సంవత్సరాల్లో కూడా మరి కొద్దిగా పనులు నిదానంగా సాగటం వల్ల మరి ఇన్నేళ్ళు పట్టింది. దీన్ని ఇప్పుడు త్వరితగతిన చేసి ఏదైతే మురుగునీటిని అంతటి కూడా శుద్ధి చేసి అది వాడుకోవటానికి ఉపయోగపడే స్థాయిలోకి వచ్చినప్పటికీ కూడా దీన్ని శుద్ధి చేసిన తర్వాత బయటకు వదిలేయడం జరుగుద్ది. గార్డెనింగ్ కానీ, అలాగే ఏదైనా కడుక్కోవడానికి కానీ, అలాగే ఏదైతే కార్లు వీటికి కానీ అన్నిటికీ కూడా దానికి కూడా వాడుకోవడానికి కూడా కుదురుతాయి. కానీ శుద్ధి చేసి బయటకు వదిలేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్లాంట్ అన్ని కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం, త్వరితగతిన దీన్ని ఇచ్చేయడం. ఇక్కడికి 6 డివిజన్లకు సంబంధించిన వేస్ట్ వాటర్ అంతా కూడా ఇంటిలో నుంచి కూడా వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఇంటి నుంచి కూడా కనెక్షన్లు కలుపుతాం. ఆ మురుగునీరు కూడా ఇందులోకి వస్తుంది, ఇందులో నుంచి శుద్ధి చేయబడి బయటకు వస్తాయి. ఇది అమృత్ 2లో భాగంగా ఇంకా మిగతాది కొంచెం ప్లాంట్ చేయవలసిన, పునరుద్ధరించవలసిన అవసరం ఎంత ఉంది. దాన్ని కూడా త్వరితగతిన ఆ పనులు కూడా పూర్తి చేసి మొత్తం అందుబాటులోకి తీసుకురావడం ఉంది. ఏలూరు ప్రజానీకానికి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కానుకగా ఇది ఇవ్వడం జరిగింది. మరి STP 5 MLT ప్లాంట్ని మరి శాంక్షన్ చేయించుకోవటం, మరి దానిలో భాగంగానే ఆ రోజునే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. మరి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గడిచిన 5 సంవత్సరాల్లో ఈ పని ఎదరకు సాగలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు వారు చొరవ తీసుకొని మళ్ళీ ప్లాంట్ని ప్రజలకి అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి 2-3 నెలల నుంచి ప్రత్యేకించి తరువుగా రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసి దీన్ని ప్రజలందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలి. స్థానికంగా తమ్మిలేరుకి యువతలో ఉన్నటువంటి 6 డివిజన్లో మరి డ్రైన్ వాటర్ కానివ్వండి, సెప్టిక్ ట్యాంక్ వాటర్ కానివ్వండి, వేస్ట్ కానివ్వండి, ఏదైనా సరే ఈ ట్రీట్మెంట్లో రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ వాటర్ని రీసైక్లింగ్ చేయటం, తద్వారా పొలాలకు కూడా ఈ నీళ్లు పెట్టుకోవచ్చు. ఇదంతా ఉపయోగంలోకి తీసుకొచ్చిన తర్వాత దీని 5 సంవత్సరాల వరకు కూడా వీళ్ళే NCC వాళ్ళే, నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళే 5 సంవత్సరాలు కూడా దీన్ని మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని పూర్తిగా ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాము. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం కొప్పాక, విజయరాయి, నడిపల్లి సహా ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక గ్రామాల్లో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు గ్రామస్తులతో చర్చించారు. గుడివాకలంక గ్రామంలో జరిగిన గ్రామ సభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గ్రామాలు నిరాదరణకు గురయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సుదీర్ఘకాలంగా నెలకొని ఉన్న రోడ్లు, డ్రైన్ల సహా పలు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామ సభల కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఏలూరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, కొల్లేరు నాయకులు సైదు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి, ఏలూరు రూరల్ ఎంపీడీఓ బండి ప్రణవి సహా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల గ్రామ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం ఒక మాట చెప్పాలంటే మీకు ఇచ్చినటువంటి సొసైటీ చెరువులు గట్లు బాగు చేసుకుంటారు కూడా దీంట్లో మీకు ఎక్కడైనా గట్లు ఇబ్బంది ఉంటే
వాటిని అవి ఫారెస్టల్ కంట్రోల్లో ఉన్నాయి కావచ్చు. అవి గతంలో ఉన్నటువంటి చెరువులు వాటిని కూడా దీంట్లో నిర్మాణం చేసుకోవచ్చని దీంట్లో రాసింది. చదివితే అర్థం ఈ గైడెన్స్ లో రాసింది. ఏదో అవకాశం లేదు కానీ గులాబీ తోటలో అప్లికేషన్ ఉంటే మల్లి తోట పెంచుకుంటారు అప్పుడు రైతు ఉంది దీంట్లో. అదేవిధంగా ఇంకా ఏ రకమైనటువంటి అవకాశం వచ్చినా గుడాకులంటనే ప్రత్యేక దృష్టి చూసి తీరతాం. అన్ని విషయాలు కూడా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నాకు గుర్తే ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. మరలా రేపు జరగబోయేటువంటి జనవరిలో జన్మభూమి కార్యక్రమం ఉంటుంది. ఆ జన్మభూమికి వస్తాను. ఎవరికైతే ఇంకా పెన్షన్లు లేవో, ఈ సంవత్సర కాలంగా భర్తలు కోల్పోయి పెన్షన్ రాక బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇస్తాం. వయసు పైబడిన వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు ఇప్పిస్తాను. ఎవరికి కూడా ఏ రకమైనటువంటి లోటు రాకుండా చూసే బాధ్యత నా మీద ఉంది. నాతో పాటు మీ అందరి మీద కూడా ఉంది. తహసీల్దార్ గారు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూల మార్పులు జరగాల్సి ఉందని, ఈ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జంగారెడ్డిగూడెంకి శుక్రవారం విచ్చేసిన ఎంపీ మహేష్ తొలుత పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును కలిశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందును స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని చెప్పారు. రాబోయే 2-3 సీజన్లో డయాఫ్రమ్ వాల్, కాపర్ డాములను పూర్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా ఫామాయిల్ రైతులను నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. వందే భారత్ రైలుకు ఏలూరులో స్టాప్ తీసుకురాగలిగామని, అయితే దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజాదరణ ఉంటేనే ఈ రైలు నడుస్తుందని తెలిపారు. ఏలూరును ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయమని సీఎం చంద్రబాబును కోరామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. అదేవిధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 14వ తేదీన 20 కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డిబాబు, మేక ఈశ్వరయ్య, బొరగం శ్రీనివాసులు, కరాటం సాయిబాబా, దాసరి శ్యామచంద్రశేషు, గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కాఫర్ డ్యాము ప్లస్ డైఫామ్ వాల్ ఈ 2 కూడా వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్స్ కూడా ఇంకొక నెలలో ఇంకా క్లారిటీగా మీ అందరికీ చెప్తాము. ఈ వచ్చే 2 సీజన్లలో 3 సీజన్లలో ఈ డైఫామ్ వాల్ ప్లస్ కాఫర్ డ్యామ్ ఈ 2 వర్క్స్ కంప్లీట్ అయిపోవాలని అనుకుంటున్నాం. సో ఆ రకంగానే మొన్న కూడా సీఎం గారు కూడా ఢిల్లీకి వెళ్ళి జలశక్తి మినిస్టర్ గారిని కలిశారు దీని గురించే. అక్కడ ఇప్పుడు ఏంటంటే బోర్డులో అది పర్మిషన్ ఇవ్వాల్సింది ఉంది. ఆ నోట్ పెట్టి క్యాబినెట్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉంది. 12,570 కోట్లు పర్మిషన్లో పెండింగ్లో ఉంది. అక్కడ అది పెట్టమని చెప్పి సీఎం గారు మన అడిగారు. మేము కూడా మొన్న ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ని కొంచెం స్పీడ్గా పికప్ చేయడానికి ఇది ప్రోగ్రామ్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఆ గిట్టుబాటు ధర కోసం కూడా మొన్న కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, కామర్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. పీయూష్ గోయల్ గారిని కలిసి మేము చెప్పిందంతా కూడా ఒక్కసారి, ఎందుకంటే మినిస్టర్ గారిని కలిసేటప్పటికెల్లా ఒక క్లారిటీ వచ్చినాక ఆయనకు ఒకసారి కలవాలని మా ఐడియా. అది కంటిన్యూ అవ్వాలంటే, వందే భారత్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే రెవెన్యూ కూడా డెవలప్ అవ్వాలి. ఏలూరు నుంచి వచ్చే టికెట్స్ అయినా కానీ పెరిగితే కానీ అది కంటిన్యూగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యం ఏదుందో, వందే భారత్ సౌకర్యం ఏదుందో ప్రతి ఒక్కరూ వాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుపుకున్నాను. ఎస్పెషలీ ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ ఫుల్గా వాడుకోండి. ఎందుకంటే మన దగ్గర 2 ట్రైన్స్ పోతున్నాయి. 2 ట్రైన్స్లో ఒక ట్రైన్ 6 రోజులు పోతుంది. 6 రోజుల్లో ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఏలూరుకి వచ్చేటప్పుడు ఒక స్టాపు, మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక స్టాప్ వస్తుంది. సో ఇది కంటిన్యూగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఇది పెద్ద ఎత్తున అందరికీ తెలవాలి.
ఎందుకంటే టికెట్ వాళ్ళు అనుకునేందుకు కాస్ట్ చెప్పారు. ఏలూరు టికెట్లో పర్చేజ్ లేకపోతే కంటిన్యూ అవ్వదు అది. అందుకని ప్రతి ఒక్కరు ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. మన ఏలూరులో ఎకనామికల్ యాక్టివిటీ కూడా గ్రోత్ ఉంటుంది దీనివల్ల. చేసిన ప్రోగ్రామే ఓపెన్ చేసాం, డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ గురించి పంచాయతీల్లో అది కూడా స్టార్ట్ చేసాం. ఆయనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇది స్టార్ట్ చేయండి అని చెప్పారు. అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఇనాగ్రేషన్ చేసాం. ఆ వాటర్ పైప్ వర్క్ కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మినిస్టర్స్ గారు అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఇప్పుడు మన స్టేట్ కరెక్షన్ జరగాలి. పాత దీంట్లో కరెక్షన్ జరగలేదు, ఇప్పుడు కరెక్షన్ జరగాల్సి ఉంది. ఇప్పుడు టోటల్గా మన రాష్ట్రం కరెక్షన్ చేసే దాంట్లో ఉన్నారు. సో అంత ఐడియా కోసం అందరు కూడా ఒక ఐడియా కోసం వస్తున్నాము. ఆ ఐడియా వచ్చినాకించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడి నుంచి ముందుకు వెళ్తాయని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నగరంలోని 28వ డివిజన్ బీడీ కాలనీ క్రాంతినగర్లో అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించారు. క్రాంతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్తో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ప్రజలతో మమేకమై ఉంటున్నానని, అత్యవసర పనులను తక్షణం పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, ప్రజాపాలన అందించడమే తన ధ్యేయమని అన్నారు. పేద విద్యార్థుల విద్యా వ్యాప్తికి, పేదల వైద్యానికి, అణగారిన వర్గాల సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, అమరావతి అశోక్, కలవలపూడి చంద్రశేఖర్, రేఖల చిన్నారావు, కండేపు లక్ష్మణరావు, వీరాబత్తుల రామారావు, రఫీ, ఉమా, శ్రీరాములు, శివుడు, అభి, ఎలక్ట్రికల్ ఏఈ టి శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్, లైన్ ఇన్ఛార్జ్ ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి ఈ రోజున బీడీ కాలనీ దగ్గర క్రాంతినగర్లో మరి లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి అక్కడున్న కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. వెంటనే ఎలక్ట్రికల్ అధికారులను అప్రమత్తం చేసి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఇవాళ వాళ్ళు ఏదైతే వాళ్ళందరూ కూడా ఇవాళ కనెక్షన్ ఇస్తామని చెప్పారో దాన్ని పరిశీలించడానికి నేను రావడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 100 రోజులు ప్రజలతో మమేకమై ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గం దాటి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకోకుండా ప్రజా సమస్యల మీదే ఇవాల్టి వరకు కూడా చేస్తున్నాం. ఏదున్నా సరే ప్రజలకి అత్యవసర పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు నేను 100 రోజులు చేసినప్పుడు ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే గారు 100 రోజులు చేశారు అనుకుంటారు. ఇవాళ 100 రోజులు ప్రజల కోసం కష్టపడితే ఆ విలువ ఏంటనేది తెలుస్తుందనే ఉద్దేశంతోనే నేను 100 రోజులు కూడా నిత్యం ఉదయం నుంచి 6:30 కాడ నుంచి కూడా రాత్రి 9 వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా పరిష్కరించడం అనేది ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుంది, నాయకుడు అందుబాటులో ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటారని తెలియాలనే ఉద్దేశంతోనే ఏలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికైనా చిన్నది లేదు పెద్దది లేదు ప్రతి చోటకి కూడా వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల మధ్యలోనే నాయకుడు ఉండాలి, ప్రజలకి అంత స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చే అంత చనువు ఉండాలనే ఉద్దేశంతో. అలాగే మా స్థానిక నాయకులు కార్పొరేటర్లు అవ్వచ్చు, మిగతా నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తాం. ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురావడం, డ్రైన్లు అవ్వచ్చు, కాలువలు అవ్వచ్చు కూడా పరిశుభ్రత ఉండాలి అనే ఉద్దేశంతో. అలాగే ఇదివరకు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకి 5 సంవత్సరాల్లో ఎవడో కూడా 100 రూపాయలు దానం చేయడానికి కూడా రాలా. ఇవాళ నేను వచ్చిన తర్వాత 10 స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక మందికి విద్య చదువుకునే వాళ్ళకి కానీ సైకిళ్ళు ఇవ్వటం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ, విద్యాదానం చేయడం కానీ, అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దానికి ఇవ్వటం కానీ అనేక మంది ఏదైతే ఒక స్ఫూర్తిని నింపి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పారో ఆ స్ఫూర్తిని నేను పాటిస్తున్నా. నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా దాన్ని పాటిస్తున్నారు. కొంతమంది వచ్చి నన్ను అడుగుతున్నారు ఎవరికైనా అవసరం ఉంటే కొంత నేను చేస్తామని చెప్పి. అన్ని సమస్యలు నేనే తీర్చలేకపోవచ్చు, ధన సహాయం ఎవరైతే చేయగలరో వారి ద్వారా కూడా చేస్తున్నాం. తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది మా జయం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంటుంది, ప్రజలు ధైర్యంగా ఉంటారు. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజా పరిపాలన సాగించాలనేది కూటమి జయమని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏఆర్ అదనపు ఎస్పీ, ఇన్ఛార్జ్ అడ్మిన్ అదనపు ఎస్పీ
ఏఎన్ఎస్ శేఖర్, టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడని, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారని, 1940-50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారని, మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా నిల్చుని గుండె చూపించిన ధైర్యశాలి ఆంధ్రకేసరని అదనపు ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్పీ శ్రీహరి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఆర్ఐ పవన్ కుమార్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫ్ రిసెప్షన్ ఎస్ఐ మణి, ఆర్ఎస్ఐలు భాస్కర్రావు, వెంకటేష్, సతీష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్థానిక గుప్తా ఇండస్ట్రీస్ నందు మహిళా కార్మికులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని, అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి సంస్థ నందు యాజమాన్యం కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని, వారికి అందుబాటులో ఉన్న పథకాలపైన అవగాహన కల్పించాలని, అలాగే ప్రతి కార్మికుడు వ్యవస్థలో బాధ్యతతో పనిచేయాలని, వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే కార్మికులు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. అవసరమైన పక్షంలో కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. బాలలను చిన్న వయసులోనే పనికి పంపించడం వల్ల వారి భవిష్యత్ అంధకారం అవుతుందని, అభివృద్ధి చెందే వయసులో పనిభారం మోపరాదని తెలియజేశారు. బాలలతో పని చేయించిన చట్టం తీవ్రంగా శిక్షిస్తుందని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో కలిసి ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, బాల కార్మికులు ఎదురైతే తమ దృష్టికి ఆ విషయం తీసుకురావాలని సూచించారు. మరియు కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏ శ్రీనివాసరావు, గుప్తా ఇండస్ట్రీస్ మేనేజర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ శాఖల పనిష్మెంట్ కూడా అప్ టు మనకి పేదరికం, పిల్లల్ని పనికి పంపడం ముఖ్య కారణం ఏంటంటే పేదరికం ఒకటి, ఇంకొకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే తెలియకపోవడం. పిల్లలను చదివించాలి, పిల్లలను చదివిస్తే మన కుటుంబం బాగుపడుతుంది, కుటుంబాలన్నీ బాగుపడితే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, మన జీడిపి రేటు పెరుగుతుంది. అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇవాళ మన భారతదేశం ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంగా కనపడాలంటే ఏం చేయాలా? చదువు ఉండాలా. మెయిన్ ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో, అలాగే ప్రభుత్వ కాలేజీల్లో కాకుండా ప్రభుత్వేతర కాలేజీల్లో కూడా, స్కూళ్ళల్లో కూడా అవకాశం ఉంటుంది. కొంత పర్సంటేజ్ సీట్స్ ఇవ్వాలి. అవగాహన లేకపోతే చట్టాల పట్ల పలానా చట్టం ఉంది, మనకు ఉపయోగపడుతుంది, మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన పిల్లల మంచికి ఉపయోగపడుతుంది అని తెలియకపోతే ఏమవుతుంది? నిర్వీర్యం అవుతుంది. అందుకే అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి కూడా ఈ యొక్క సభ ఏర్పాటు చేశాం. అది ఆ చట్టం పేరు ఏంటంటే, అది కూడా మీకు ఉపయోగమే. ఆ చట్టం పేరు ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. అంటే ఉచిత, ఇప్పుడు మీకు ఇక్కడ రాసింది కదా, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థకి నేను సెక్రటరీని, అట్లాగే ఈ సంబంధించిన స్టాఫ్ కూడా నాతో పాటు ఉన్నారు. అక్కడ ఏం చేస్తాం? ఈ చెప్పాను కదా చట్టం, ఇప్పుడు మీకు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్, ఆ చట్టం ప్రకారం, ఆ చట్టం ఎట్లా వచ్చిందంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39 అధికరణం 39A దాన్ని ఆధారం చేసుకుని ఆ చట్టం మనం తయారు చేసుకున్నాం. అతని ఫీజు ఎవరిస్తారు, అతను ఎలా చేసుకుంటాడు అనే ఉద్దేశం, తారతమ్యత లేకుండా ఉండాలని మన భారత రాజ్యాంగం ఒక అధికరణం తయారు చేసుకున్నాం మనం. ఆ అధికరణం ఏం చెప్తుందంటే ఉచితంగా న్యాయం అందించాలి అందరికీ. ఎలా అందిస్తారు? ఎవరెవరికి అందించాలి? స్త్రీలందరికీ ఉచితమే, మీ అందరికీ ఉచితమే, పిల్లలందరికీ ఉచితమే, వికలాంగులు ఎవరైతే కాళ్ళు చేయఉండదో వాళ్ళందరూ కూడా ఉచితం. కమలవన్నీ లేబర్ డిపార్ట్మెంట్ చూస్తారు. కొద్ది పెద్ద సైజ్ ఫ్యాక్టరీ శాఖలు ఉంటాయి. ఇది ఇండస్ట్రీ ఫ్యాక్టరీ శాఖ లేబర్ డిపార్ట్మెంట్ కి డిఫరెన్స్. అయితే ఫ్యాక్టరీ శాఖలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి.
సెక్షన్ 67, 68, 69 అని 3 ప్రొవిజన్ ఉన్నాయి ఇంపార్టెంట్ చైల్డ్ లేబర్ దీంట్లో. ఆ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే 14 years లోపు పిల్లలు ఎక్కడ పెట్టకూడదండి, అసలు నో పర్మిషన్ అండి చైల్డ్ కింద. 14 దాటాక 15 వరకు కొంచెం పెట్టుకోవచ్చాను నాన్ హెజార్డస్ ఫ్యాక్టరీలో. హెజార్డస్ ఫ్యాక్టరీస్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ అని చాలా కొన్ని లిస్ట్ ఉందన్నమాట. అందులో చాలా ఫ్యాక్టరీస్, స్టీల్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ హెజార్డస్ కింద వస్తాయి. నాన్ హెజార్డస్ కింద వస్తుంది మీది. అలాంటి ఎక్కడైనా ఉంటే అలాంటి అమ్మాయిలు దానికి అయ్యే ఖర్చు కూడా మీరేమంటే భరించాలన్నమాట. ఆ సర్టిఫికెట్ కూడా 1 year వ్యాలిడ్. అటు తర్వాత 1 year అయ్యాక మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అట్లా ఆ 3 years. అందులో జిల్లా స్థాయిలో బాల కార్మికులని నిరోధం కొరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్లో చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు. మెంబర్స్గా మన జిల్లా జడ్జి గారు ప్లస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ఇంకా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే మహిళలకు సంబంధించిన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని రకాల డిపార్ట్మెంట్లు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. మరి బాల కార్మికులు అంటే ఇంతకుముందు 14 సంవత్సరాలు అనేవాళ్ళు, కానీ 18 సంవత్సరాలుగా మార్పు చేస్తూ మనకి చట్టం తేబడింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ప్రజలు ఈ నెల 25వ తేదీ నుండి వందే భారత్ ట్రైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి ఎంపీగా పలు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజా పరిపాలన సాగిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఈ నెల 25వ తేదీ సాయంత్రం హాల్ట్ ఉందని, ఏలూరు రైల్వే స్టేషన్లో చాలా ట్రైన్స్ ఆగే పరిస్థితి లేకపోయినా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తర్వాత ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆపినందుకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి కూడా తమ వద్దకు వచ్చే ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో అత్యంత చురుకైన పాత్రను పోషిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనకు ఈ 3 నెలల పాలనకు చాలా వ్యత్యాసం ఉందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. కూటమిలో తాము కూడా భాగస్వామ్యం అయినందుకు తామందరం కూడా హర్షిస్తున్నామని, స్వాగతిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే వరవడిని కొనసాగించాలని, కూటమి యూనిటీని, వారి సమగ్రమైన ఆలోచనలతో ఈ నెల 25వ తేదీ 5 గంటలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు ఏలూరు రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇచ్చి విజయాన్ని సాధించిందని, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, పరిసర ప్రాంత ప్రజలందరి తరపున ఎంపీ పుట్టా మహేష్ కుమార్కి అభినందనలు, ధన్యవాదాలను తెలియజేశారు. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీడియా ద్వారా మన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు కూటమి అభ్యర్థిగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా పరిపాలన కొనసాగిస్తుందనడానికి నిదర్శనం ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ని రేపు 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకి హాల్టింగ్ ఉంది. చాలా కాలంగా ఇక్కడ చాలా ట్రైన్స్ ఆగే పరిస్థితి లేదు. దాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రులతో మాట్లాడి త్వరితగతిన ఇక్కడ వందే భారత్ ట్రైన్ని ఆపి, అదేవిధంగా ఇటు హైదరాబాద్, ఇటు చెన్నై, వైజాగ్ సైడ్ వెళ్ళడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికి ప్రజలకి యొక్క జర్నీ రైల్వే సర్వీస్ని అందిస్తున్నటువంటి మన కూటమి అభ్యర్థి అయినటువంటి ఎంపీ గారికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎన్నికైన దగ్గర నుంచి కూడా పార్లమెంట్ సెక్షన్స్లో కూడా మరి అనేకమైనటువంటి విషయాల మీద, ఏదైతే పోలవరం విషయాల మీద కానీ, లేదా హట్కో నాబార్డ్ రోడ్స్ పై కానీ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులపైన కానీ ఒక అవగాహనతో మంచి పరిపాలన దీక్షత కలిగినటువంటి జ్ఞానంతో ఈ రోజున ఆయన అతి తక్కువ కాలంలో మంచి ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నటువంటి ఎంపీ గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు తమ వద్దకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో అంత చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనకి ఈ 3 నెలల పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. మంచి పరిపాలన కొనసాగుతూ ఉంది. దీనికి మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మేమందరం కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే వరవడిని కొనసాగించి కూటమి యొక్క యూనిటీని, అందరి యొక్క సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. 25వ తారీఖు 5 గంటల చిల్లరకి వందే భారత్ ట్రైన్ ఏలూరు రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ప్రధానంగా ముందు ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం విజయాన్ని సాధించిందని, మరి ప్రజలందరి తరపున, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, పరిసర ప్రాంతాల ప్రజలందరి తరపున కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఇస్రో అద్భుతమైన పనితీరును, పరిశోధనలో భారతదేశం మార్గదర్శక పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు డాక్టర్ ఏ నిర్మలా జ్యోత్స్న. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ నిర్మలా జ్యోత్స్న పాల్గొని ప్రసంగించారు. భారతదేశ తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం థీమ్ చంద్రుని తాకడం ద్వారా జీవితాలను తాకడం భారతదేశం యొక్క అంతరిక్ష కథ అని తెలియజేశారు. ఈ వేడుక అంతరిక్ష పరిశోధనలో మరియు అన్వేషణలో భారతదేశం అద్భుతమైన సాంకేతిక పురోగతిని ప్రపంచానికి చాటి చెబుతుందని అన్నారు. చంద్రయాన్ 3 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిందని, చంద్రుని సౌత్ పోల్పై కాలు మోపిన మొట్టమొదటి దేశంగా అవతరించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించిందని, విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై, చంద్రయాన్ ప్రయోగంపై క్విజ్ మరియు పోస్టర్ పెయింటింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం గావించామని తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల, ఇతర అధ్యాపకులు అభినందించారు. మిసైల్ మ్యాన్ వెళ్ళిపోయారా, ఇప్పుడు చేసిన మ్యాన్ Rocketry movie, a wonderful movie which everybody has to watch. If you didn't see, you please go home and see. Because in the beginning, before we started launching vehicles into space, how all the scientists work very hard to, because ours was not such a rich country for all the spacecraft to be. So we have knowledge, we have a lot of knowledge. If you watch that movie, you can see that how Dr. APJ Abdul Kalam, Vikram Sarabhai, all of them, they didn't have a proper lab also. Space Day. Okay, this is the first of its kind celebrated in the college and the nationwide. Today we are celebrating. It is Sri Narendra Modi ji. He has asked last year this day the Chandrayaan 3 launched, successfully launched, isn't it? So with that happiness, he thought if this day is made as a space day, National Space Day, it is respecting the work behind the research, that is ongoing researchers, and already పెద్దపాడు మండలం స్థానిక వట్లూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్ మమతా దిబ్నాపై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మరియు విభాగాధిపతులు ప్రారంభించిన ర్యాలీ వట్లూరు నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కళాశాల విద్యార్థులు, అధ్యాపకురాల బృందం అందరూ ఏకమై మానవహారం నిర్వహించారు. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కాలినడకన బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు మరియు స్లోగన్స్తో ర్యాలీ నిర్వహించారు. కళాశాల యాజమాన్యం సహకారం మరియు ప్రోత్సాహంతో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి సత్యనాగమణి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రణవ్ తదితర అధ్యాపకురాలతో బ్రేక్ సైలెన్స్, స్టాప్ వైలెన్స్ కలిసి విద్యార్థిని సమూహంతో వి వాంట్ జస్టిస్ అనే నినాదాలతో సమాజాన్ని మేల్కొల్పారు. వారు మాట్లాడుతూ ఇలాంటి అమానుష సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులు అనేక మందిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎన్నో సిచ్యువేషన్స్ జరిగినాయి, కానీ ఏది బయటికి రావట్లేదు. అంటే బయటికి రాకపోవడానికి కారణం ఏంటి?
మనలో మనకున్నది ఏంటిది భావాలే, మనం అలా బయటికి తీసుకురాలేకపోతున్నాం. మన సైలెన్స్ని, మన భయాన్ని మనం బయటికి రాగలిగితే మనం రేపు మన ఫ్యూచర్ జనరేషన్కి మనం కాపాడగలుగుతాము. మేము ఇటువంటి రేప్స్ ఇవి జరగకుండా ఉండాలంటే అమ్మాయి ఎంతైతే బాధపడిందో దానికి మించి ఆ అబ్బాయికి కూడా ఆ బాధ ఏంటో తెలియాలి. నెక్స్ట్ టైం ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఆ అబ్బాయికి కూడా ఎటువంటి అమ్మాయి ఎంతైతే బాధపడిందో ఆ బాధ తెలిసేలా చేయాలి. ఇదే డాక్టర్ మౌమిత దేవ్నాథ్ ఇన్సిడెంట్ మీద ప్రొటెస్టింగ్గా వచ్చాము. సో తనకి జరిగిన అన్యాయం అది త్రూ కొలీగ్స్ అవ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వండి, లేదంటే ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, తనైతే చాలా ఇబ్బంది పడి చివరికి ప్రాణాలు కోల్పోయారు. మౌమిత పడిన బాధ పోయేలాగా మిగతా వాళ్ళందరికీ కూడా ఏమంటారు శిక్షని ఇవ్వాలని చెప్పి దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడేలాగా, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మిగతా వాళ్ళందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా వర్క్ అయ్యేలాగా చూడాలని మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహాభారతం వాటన్నిటిలో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి వార్స్లో పాల్గొన్నారు. మనం ఒక బౌండరీస్ పెట్టేసుకొని ఆడవాళ్ళని బయటికి రావద్దు అనే బౌండరీని మనం పెట్టుకున్నాం. చిన్నప్పటి నుండి ఒక అమ్మాయితో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ రాదు కదా. ఎంతసేపటికి బయటికి వెళ్తే అబ్బాయితో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పే బదులు ఒక అబ్బాయి కూడా ఇలా ఉండు అలా ఉండు, అమ్మాయిని ఒకలా చూడు, ఎంతవరకు ఉండాలో అంతవరకు అని వాళ్ళకి ఎందుకు చెప్పరు? ఈ టైంకి లోపలికి వచ్చాయని ఆడపిల్లకి చెప్పినప్పుడు అబ్బాయిలకి ఎందుకు చెప్పరు? మనం కొన్ని కంట్రీస్ చూస్తున్నాం, దుబాయ్ లాంటి వాటికి రేప్ చేస్తే ఎంత సివియర్గా పనిష్మెంట్ వస్తుందో అంత సివియర్గా మన ఇండియాలో తేవాలి. ఎందుకంటే మన వరల్డ్స్ పాపులస్ కంట్రీ అండ్ దాంట్లో చాలామంది మేల్ జెండర్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. మన మేల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. ఒక మనిషిని మనిషిగా చూడకుండా ముందు వాళ్ళ జెండర్ని చూసి వాళ్ళ జెండర్ వల్ల మీరు అమ్మాయిలు అని చెప్పి తొక్కడం కాదు. మీరు నిజంగా మనుషులు ఉంటే ఇలాంటి చేయడం ఆపండి. ఇది ఆగాలంటే లాలో సీక్రెట్గా ఉరి తీయడం కాదు, పబ్లిక్గా ఎగ్జిక్యూషన్ జరగాలి. అది నా డిమాండ్. 78 ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి, అయినా సరే ఒక అమ్మాయికి సేఫ్టీ అనేది లేదు తన వర్క్ ప్లేస్లో. పేరెంట్స్ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గర్ల్స్కి చెప్తున్నారు కానీ బాయ్స్కి చెప్పట్లేదు. ఇవాళకి నేను సేఫ్గా ఉన్నాను, ఇవాళకి మా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని అనుకుని బ్రతికేయమంటారా, లేకపోతే రేపొద్దున్న మనకు కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి భయపడుతూ బ్రతకమంటారో తెలియట్లేదు. దీనికి న్యాయం జరగాలంటే జస్టిస్ షుడ్ నాట్ బి డిలేడ్. ఇఫ్ జస్టిస్ ఈస్ డిలేడ్, జస్టిస్ విల్ బీ డినైడ్. సో చేతులెత్తి మొక్కుతున్నది ఏమిటి అని అంటే కనీసం ఈసారైనా చనిపోయిన వ్యక్తిని ఎలాగూ బయటికి మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, కనీసం ఆమెకి న్యాయం జరిగితే ఆమె సోల్ విల్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి వేడుకుంటున్నామండి. జై హింద్. నమస్తే అండి, ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాం. అండ్ టుడే ఈరోజు వచ్చేసరికి మేము వీఆర్ గోయింగ్ ఆన్ ఫర్ గివింగ్ ద జస్టిస్ ఫర్ డాక్టర్ మౌమిత. ఇప్పుడు ఈవిడి మొన్న ఇంకొకళ్ళు అలా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే రోజుకొక ఇన్సిడెంట్. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎందుకు ఇప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాము? సెల్ఫ్ డిఫెన్స్ అండి, మానవత్వం అండి. ఆడపిల్ల మీద చెయ్యేస్తే డిఫెన్స్లు గుర్తురావండి. ఆ నిమిషం మానవం ఎలా కాపాడుకోవాలనేదే దాంట్లోనే ఉంటాం. ఏదో దాయిపోయి దానికి షావుకు దారి తీసింది అంటున్నారు కదా, అవన్నీ బయటకు వచ్చి ఆ నిందితులు ఎవరో వాళ్ళకి శిక్ష పడితే షీఈస్ వెరీ వెల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. ఏలూరు తంగెళ్లమూడిలోని బీడీ కాలనీలో సచివాలయాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు. సచివాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక కార్పొరేటర్ తంగిరాల అరుణ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించిన ఆయన ప్రజలకు మేలు చేసేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, తంగిరాల సురేష్, అమరావతి అశోక్, ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకించి ఏమైనా ఉన్నాయా? అందరికీ కలిసి వేయాలి. శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అమ్మవార్ల ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుండే భక్తుల రాక ప్రారంభం కావడంతో ఆలయాలు కళకళలాడాయి. ఇందులో భాగంగా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రదేవతగా విరాజిల్లుతున్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముందుగా సిబ్బంది ఆలయాన్ని సుగంధభరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదలతో సుందరీకరించారు. అలాగే అర్చకులు అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం కుంకుమ పూజలు జరిపారు. ఆలయ యాగశాలలో అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ చండీ హోమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చూపించుకున్నవారు దంపతులకి 50 రూపాయలు, గోతనామా చూపించినవారు 50 రూపాయలు, గోతనామా చూపించినవారు అంతరాయణ దర్శనం జరపను. టికెట్ తీసుకున్నవారు కౌంటర్ వరకు వచ్చి టికెట్ తీసుకోవాల్సిందిగా చూపిస్తున్నాము. గోతనామా చూపించినవారు దంపతులకి 50 రూపాయలు, గోతనామా చూపించినవారు అంతరాయణ దర్శనం జరపను. టికెట్ తీసుకున్నవారు కౌంటర్ వరకు వచ్చి టికెట్ తీసుకోవాల్సిందిగా చూపిస్తున్నాము. గోతనామా చూపించినవారు ब्रह्मणे स्वाहा समर्पयामि आनंदकर्पूर नीराजनं समर्पयामि दीप्तस्फुटात् ద్వారకా తిరుమల మండలం మత్తేవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేసిందనే నెపంతో ఓ వృద్ధురాలి పళ్లు పీకేసిన బంధువులు గాయపడిన ఆమెను వెంటనే పోలీసులు హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ద్వారకా తిరుమల మండలం మత్తేవారి గ్రామానికి చెందిన మద్ది రామమ్మ అనే వృద్ధురాలు బంధువుల చంటి పిల్లలు ఇటీవల అనారోగ్యాన్ని పాలయ్యారు. అయితే వారు అనారోగ్యానికి గురి కావడానికి మద్ది రామమ్మ చేతబడి చేసిందని నమ్మిన బంధువులు ఆమెను పిలిచి కటింగ్ ప్లేయర్తో నోట్లో పళ్లను పీకేశారు. అయితే అక్కడున్న తెలిసిన వారు కొందరు స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మద్దిరావమ్మను పోలీసు వాహనంలోనే భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురుపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని భీమడోలు సిఐ బీబీ రవికుమార్, ఎస్ఐటి సుధీర్ తెలిపారు. ఓకే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మత్తేవారిగూడెం విలేజ్లో గుండుగంటి మధ్యరావమ్మ అనే ఒక మిడిల్ ఏజ్డ్ లేడీకి సంబంధించినటువంటి పళ్ళు పీకేయడం జరిగిందనే సమాచారం ఎస్ఐ గారికి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎస్ఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విలేజ్కి వెళ్ళి ఎవరైతే గాయపడి ఉన్నారో పళ్ళు పీకేశారని ఎవరైతే చెప్పారో ఆవిడని వెంటనే రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆవిడని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి పోలీస్ వెహికల్లోనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆవిడకి ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. తర్వాత పూర్తి వివరాలు ఎస్ఐ గారు తర్వాత తెలుసుకోవడం జరిగింది ఆవిడ వద్ద నుంచి. విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబంలోనే బంధువుల్లోనే ఇవిడికి వరుసకి మేనమామ కొడుకు అయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎవరో చేతబడి చేశారనే ఒక అనుమానంతో ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈవిడి మీద అనుమానంతో ఈవిడిని కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో అడగడానికని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో కొంచెం గొడవ జరగడం, దానికి సంబంధించి పళ్ళు పీకితే ఏ విధమైనటువంటి చేతబడి కానీ అలాంటిది ఇంకేమీ జరగదనే ఉద్దేశంతో వీళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కటింగ్ ప్లేయర్ తీసుకుని ఆవిడ పళ్ళ మీద దాడి చేసి పళ్ళని విరగొట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం విలేజ్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది, ఏ విధమైనటువంటి ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉండే విధంగాను. కేసులో
ఎవరైతే పాల్గొన్నారో ముగ్గురు, ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. దాన్ని చట్టపరంగా వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు కానీ మరొక అపనమ్మకాలు కానీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. ఏలూరు నగర నడిబొడ్డున గల కస్తూరిబా నగరపాలిక బాలికల ఉన్నత పాఠశాల యందు ఎంతో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జల్లా వీరభద్రరావు పాఠశాల మీద ఎంతో అభిమానంతో విద్యార్థుల ఎడల ప్రేమ వాత్సల్యంతో పాఠశాలకు ఎంతగానో ఉపయోగపడే విధంగా 20,000 విలువైన మౌస్ అహుజా కంపెనీ బ్రాండ్ సిస్టమ్ మరియు వైర్లెస్ మౌస్ 2 పరికరాలను ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సునీతకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలకు విద్యార్థులను ఎటువంటి అవసరం ఉన్నా తనను మరోరాదని చెప్పారు. గతంలో పాఠశాలకు సంబంధించిన జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారులకు చాలాసార్లు నగదు పురస్కారాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహించారు. పాఠశాల వేదికపై అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి శిలా విగ్రహం మరియు మూర్తిరాజు విగ్రహం వీరి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.